ఎండగా ఉంది. ఇప్పుడు కాసేపు ఆడుకో, ఇక్కడ కూర్చోనా, బకెట్ ఆడుకో, శాండ్లో ఆడుకో, ఓకేనా? ఆడుకో. ఇంకొచ్చేస్తారులే పిల్లలందరూ వరుస పెట్టి. చల్లబడతా ఉంది కదా. ఏం చేస్తున్నావు పండు? ఫుడ్ మళ్ళీ పోనీలే, ఎండగా ఉంది, వాళ్ళకి ఎండగా అయిపోతుందిలే, ఓకేనా? అందరూ ఆడుకోవాలి కదా పార్క్లో, మంది కాదు కదా. మన హౌస్లో ఉంటే నీకొక్కటే ఉంటే అది నీది, బయట ఉంటే అందరిది. మన హౌస్లో ఉంటే నీదొక్కటే. ఇదంతా వాకింగ్ ట్రాక్, అన్ని ప్లాన్స్ ఉంటాయి. వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. ఇంకా పిల్లలు టాయ్స్ తీసుకొని, కొంతమంది మట్టిలో ఆడుకునేవాళ్ళు. మళ్ళీ చెట్టు కూడా ఉంది, అది మళ్ళీ చెట్టు మంచిగా. అరటి చెట్టు, కస్తూరి బొట్టు చెట్లు అన్నీ ఉన్నాయి. పిల్లల్ని తీసుకుని వచ్చేవాళ్ళు పిల్లలు. ఎంత వాకింగ్ ట్రాక్. మా పాప ఆడుకుంటా ఉంది, మా అబ్బాయి ఉన్నాడు. ఇది కూడా మళ్ళీ చెట్టు, చిన్ని మల్లెపూలు. రెండు ఎవరో కోసుకొని పోయినట్టున్నారు. 2 మొక్కలు ఉన్నాయి. మంచి వాసన వస్తున్నాయి. అక్కడ చల్లగా ఉంటుంది. ఇక్కడ ఒక బ్యాచ్ కూర్చుంటారు మంచిగా పెద్దోళ్ళందరూ. అక్కడ చెట్టు కింద బాగుంటుంది. ఎవరో ఒక పెద్ద ఆయన కూర్చో ఉన్నాడు. ఇంకో పాప కూడా వచ్చి కూర్చొని ఆడుకుంటుంది. పండు ఆడుకో. మా పాప ఆడుకునేదానికి పెద్ద స్టోరీ ఉంది. పార్క్కి వచ్చినప్పుడు ఎవరో పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. అక్కడ పిలిచారనమాట కూర్చొని ఆడుకోమని. తనకి టాయ్ లేదని అటు నుంచి అటే షాపు తీసుకెళ్ళి కొనిచ్చుకునింది. ఇంటికి పోనీలేదు ఆ రోజు. ఇంక అప్పటి నుంచి ఎత్తుకొని వచ్చి ఆడుకుంటా ఉంటుంది ఇక్కడ. పిల్లలు ఎట్లా ఆడుతున్నారంటే, అబ్బా, ఒక్కొక్క పిల్లలు ఆడేవాళ్ళని చూస్తుంటే ఏం ఆడుతున్నారో అనిపిస్తుంది. ఇక్కడ ఎర్రగా ఉన్నాయి కదా కాయలు, అవి తినొచ్చు. తిన్నారా ఎప్పుడైనా? కింద పడున్నాయి చూడండి, రెడ్ కలర్లో బాగుంటాయి. చెట్టు పేరు గుర్తులేదు. టేస్టీగా భలే ఉంటాయి. ఎర్రగా ఉండేవి, తీయగా పుల్లగా. ఇది చిన్న లోపలంతా సాయంకాలం పూట భజనలు చేస్తూ ఉంటారు. చల్లగా ఉంది. ఇక్కడంతా ఇంతకుముందు చెట్లంతా ఉన్నాయి. ఇక్కడ కూడా హౌస్ బిల్డ్ చేస్తూ ఉన్నారు.